తమిళంలో రూపుదిద్దుకుని పాన్ ఇండియా స్థాయిలో రీసెంట్గా విడుదలైన చిత్రం థగ్ లైఫ్. బాలీవుడ్ హీరో కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా, సింబు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 220 రూపాయల కోట్ల బడ్జెట్తో నిర్మించారు. 37 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ అనేది రిపీట్ కావడంతో ఈ మూవీపై మంచి హైప్తో పాటు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రానికి థియేట్రికల్ రైట్స్ ద్వారా 106 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని 250 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక డిజిటల్ రైట్స్, శాటిలైట్స్ రైట్స్ ద్వారా ఈ చిత్రం 210 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ మూవీ ఇండియాలో కంటే ఓవర్సీస్లో మంచి కలెక్షన్లను రాబడుతుంది. అక్కడ తొలి రోజు ఏకంగా 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక రెండవ రోజు 3.70 కోట్లు, నాలుగవ రోజు కోటి రూపాయలను వసూలు చేసింది. ఈ 4 రోజులకు గాను ఈ చిత్రం ఓవర్సీస్లో 27.70 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు 12 కోట్లు, మూడవ రోజు 10.50 కోట్లు, నాలుగవ రోజు 13 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక 4 రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. కానీ ఈ మూవీ రాబట్టవలసిన టార్గెట్ అనేది ఎక్కువ ఉండడంతో మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో కింద కామెంట్లో తెలియజేయండి.